ట్రెడిషనల్ కండిషనింగ్ థియరీ. ట్రెడిషనల్ కండిషనింగ్ థియరీ సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం అని కూడా దీన్ని పిలుస్తారు. సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం. ఎస్ టైప్ థియరీ, ట్రెడిషనల్ థియరీ, అలాగే ఫస్ట్ థియరీ ఆఫ్ లెర్నింగ్ థియరీస్ అని కూడా దీన్ని పిలుస్తాం. దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడంటే స్టిమ్యులస్కి. అందుకే దీన్ని ఎస్ టైప్ థియరీ అంటాం. తెలుగులో ఉద్దీపన ప్రాముఖ్యత సిద్ధాంతము, ఉద్దీపన ప్రాముఖ్యత సిద్ధాంతం అని పిలుస్తారు. స్టిమ్యులస్ ఇంపార్టెన్స్ థియరీ. స్టిమ్యులస్ ఇంపార్టెన్స్ థియరీ అని దేన్ని పిలుస్తామంటే ఎస్ టైప్ థియరీ లేదా శాస్త్రీయ నిబంధన లేదా ఇవాన్ పావ్లో థియరీని పిలుస్తాం అన్నమాట. ఈ థియరీని ఎడ్యుకేషన్కి అన్వయిస్తే, ఇది ఎడ్యుకేషనల్ సైకాలజీ కదా, మీకున్నది సైకాలజీలో చాలా చిన్న మొక్క అనమాట. సైకాలజీ అనంతం, బోల్డ్ పుస్తకాలు ఉంటాయి. సైకాలజీలో బోల్డ్ బ్రాంచెస్ ఉంటాయి. మనంతా ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి దీన్ని ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటాం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలోని ఈ సిద్ధాంతాలని అభ్యాసనం అనే పాఠంలో ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని మనం క్లాస్ రూమ్కి అప్లై చేస్తే ఎలాగుంటుంది అని ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో కొన్ని సూత్రాలని ప్రవేశపెట్టడం జరిగింది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ప్రిన్సిపల్స్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ప్రిన్సిపల్స్ ఏంటి, సూత్రాలు ఏంటో చూద్దాం. ఇందులో చూడండి, ఫస్ట్ది రీఇన్ఫోర్స్మెంట్. రీఇన్ఫోర్స్మెంట్ పునర్బలనము, పునర్బలనం. రెండోది విరమణము, విరమణం లేదా విలుప్తీకరణ, విలుప్తీకరణ, డిస్టింక్షన్ అంటుంది. విలుప్తీకరణ. మూడోది ఆయత్న సిద్ధ స్వాస్థ్యం, ఆయత్న సిద్ధ స్వాస్థ్యం, స్పాంటేనియస్ రికవరీ, స్పాంటేనియస్ రికవరీ అంటాం. స్పాంటేనియస్ రికవరీ. నాలుగోది విచక్షణం, విచక్షణ, డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటాం, విచక్షణ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ జనరలైజేషన్, సామాన్యీకరణము. జనరలైజేషన్ అంటాం, సామాన్యీకరణము. లాస్ట్ వన్ ఏంటంటే ఉన్నత క్రమ నిబంధనం, ఉన్నత క్రమ నిబంధనం. హైర్ ఆర్డర్ కండిషనింగ్. సో ఇలాగా ఈ 6 సూత్రాలనే ఉంటాయి. ముందు ఈ సూత్రాలు మీకు మైండ్లో ఉంటే ఆప్షనల్లో ఇది ఏ సిద్ధాంతం నుంచి బిట్టిచ్చాడో మీకు తెలుస్తుంది, అవును కాదు? అందువల్ల సూత్రాల ముందు గుర్తుంచుకోవాలి. అవి ఏంటి? 6 పలకండి. ఒకటే పునర్బలనం, రీఇన్ఫోర్స్మెంట్. రెండోది విరమణం, డిస్టింక్షన్. తర్వాత ఆయత్న సిద్ధ స్వాస్థ్యం, స్పాంటేనియస్ రికవరీ. తర్వాత విచక్షణ. తర్వాత సామాన్యీకరణ. 6వది హైర్ ఆర్డర్ కండిషనింగ్. ఇప్పుడు చిన్న కథ చెప్తాను వినండి. ఒక స్కూల్కి పిల్లాడు వస్తున్నాడు. పిల్లాడు వస్తున్నప్పుడల్లా ప్రేయర్కి వస్తుండగానే ఉపాధ్యాయుడు, టీచరు చాక్లెట్ ఇచ్చాడు. అలా 2వ రోజు వచ్చాడు, చాక్లెట్ ఇచ్చాడు. 3వ రోజు వచ్చాడు. అలా వచ్చినప్పుడల్లా చాక్లెట్ ఇస్తున్నాడు. చాక్లెట్ ఇస్తాడు. పిల్లాడు ఏమయ్యాడు? హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా వేగంగా స్కూల్కి రోజు వచ్చేస్తున్నాడు అనమాట. ఎప్పుడు తెల్లారుతుందా స్కూల్కి వెళ్ళిపోదామని చూస్తుండే చాక్లెట్ కోసం అయినా. సో అది అక్కడికి కట్ చేస్తే
అది కట్ చేసాం, అది గుర్తుంచుకోండి. స్టోరీ మాత్రం మళ్ళీ అడుగుతాను, గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్త వినాలి. ఓకేనా? అక్కడికి అది కట్ చేస్తే తర్వాత ఏం చేసాడంటే, అలాగా ఒకసారి ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే చాక్లెట్ ఇవ్వడం మానేశాడు, ఇవ్వడం తగ్గించాడు. రోజు ఇచ్చేవాడు 2 రోజులకు ఒకసారి ఇవ్వడం మొదలెట్టాడు. తర్వాత 3 రోజులకు ఒకసారి ఇవ్వడం మొదలెట్టాడు. తర్వాత 4 రోజులకు ఒకసారి ఇచ్చాడు, వారం రోజులకు ఒకసారి ఇచ్చాడు. చివరికి ఇవ్వడం మానేశాడు. ఇవ్వడం మానేసరికి స్టూడెంట్ ఏం చేశాడు, ఇస్తాడేమని 4 రోజులు వరుసగా వచ్చాడు. 5వ రోజు వచ్చాడు, ఈ మాస్టర్ మరి ఇవ్వట్లేదని చెప్పి బడి మానేశాడు, రాలే. అది అక్కడ కట్ చేయండి, అదొక స్టోరీ. ఓకేనా? తర్వాత అలాగ వస్తున్నప్పుడు కొన్నాళ్ళకి ఏమైందంటే, ఆ చాక్లెట్ ఇచ్చినటువంటి టీచర్ని అందరు టీచర్లు ఒకసారి పెద్ద సమావేశం అవుతుంది. సమావేశం అయినప్పుడు ఆ చాక్లెట్ ఇచ్చినటువంటి టీచర్ని గుర్తించాడు స్టూడెంట్. అందరిలోని కూడా ఆ సార్ని గుర్తించాడు. మాకు అతను చాక్లెట్ ఇచ్చిన నా సార్ రా అని ఆ ఫ్రెండ్కి చూపించాడు అనమాట. అక్కడికి అది కట్ చేద్దాం. తర్వాత చాక్లెట్ ఇచ్చినటువంటి మిగతా సార్లని, ఇంకొక చాక్లెట్ ఇచ్చిన సార్లను చూసినప్పుడల్లా ఈడే చాక్లెట్ తీసుకున్నట్టు ఫీల్ అయిపోయి స్కూల్కి వచ్చేసాడు. ఇంకొకరికి ఇంకో మేస్టర్ చాక్లెట్ ఇచ్చారు, నాకే ఇస్తున్నాడు అనుకొని స్కూల్కి వచ్చాడు అనమాట. కానీ ఇవ్వలేదు, అతనికి ఇవ్వలేదు, కానీ ఇచ్చాడు అనుకొని వచ్చాడు. సో మొత్తం మీద అది ఒక స్టోరీ. తర్వాత ఏం చేసాడంటే, ఆ బడ్డీ దగ్గర చాక్లెట్ చూసినా కూడా ఈ చాక్లెట్ నాకు వస్తారు అనుకొని స్కూల్కి ఇస్తాడు అనుకొని స్కూల్కి వచ్చేస్తున్నాడు. ఏ చాక్లెట్ అని పేరున్నా కూడా ఆ ఉదయాన్నే 8:30 అప్పుడు చాక్లెట్ అని ఎవరైనా పేరు చెప్పినా కూడా స్కూల్కి వచ్చేస్తాడు. చాక్లెట్ అని పక్కన ఆడు మదిలోకి వచ్చినప్పుడల్లా మళ్ళీ స్కూల్కి వచ్చేస్తాడు. చాక్లెట్ కల వచ్చినప్పుడు కూడా తెల్లారి ఎంత బేగ అవుద్దని మళ్ళీ స్కూల్కి వచ్చేస్తాడు. అలాగే దారంటే వెళ్తుండగా చాక్లెట్ కనిపించేసరికి మళ్ళీ స్కూల్కి వచ్చేస్తాడు. ఇప్పుడు ఎన్ని స్టోరీలు చెప్పాం మనం? 6 స్టోరీలు చెప్పాం. ఫస్ట్ది ఏంటంటే, అలాగే చాక్లెట్ ఇచ్చి స్కూల్కి రాబట్టి అలా తీసుకొచ్చి దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ అంటారు, పునర్బలనం అంటారనమాట. అంటే ఉద్దీపనని, ప్రేరణని ఎన్ని ఎక్కువసార్లు చేస్తే అంత రిజల్ట్ వస్తుందని చెప్పేదే పునర్బలనం. అంటే ఎక్కువసార్లు ఇచ్చాం కాబట్టి అలాగ ఇస్తున్నారు. అంటే ఏమి ఇచ్చాం మనం? స్టిమ్యులస్ని ఇచ్చాం. స్టిమ్యులస్ల సంఖ్య పెరిగితే, స్టిమ్యులస్ల సంఖ్య పెరగడం వల్ల విద్యార్థి ప్రవర్తనలో మార్పు వస్తే అది పునర్బలనం, రీఎన్ఫోర్స్మెంట్ అవుతుంది. తర్వాత కొన్నాళ్ళకి ఇవ్వడం మానేశాడు అన్నాం కదా, ఇవ్వడం మానేసరికి పిల్లడు కూడా బడి మానేశాడు. అది విరమణం, పేరులో ఉంది. విరమణం అంటే విరమించుకున్నాడు, విరమించుకోవడం అంటే రావడం మానేడు, అది విలుప్తీకరణ. మూడోది ఏం చెప్పు, అంతమందిలోనే ఆ చాక్లెట్ సార్ని గుర్తించాడు, అది విచక్షణ, డిస్క్రిమినేషన్. అది ఇంక చెప్పలేదు కదా, ఓకే ఆ స్టోరీ చెప్పలేదు, పోనీ అది తర్వాత చెప్తానులే. సో అది విచక్షణ అది. ఓకే, సామాన్యీకరణం అంటే చాక్లెట్ ఇంకొక చాక్లెట్ సార్ని తీసినా కూడా ఈడు వచ్చేస్తున్నారు. కామన్గా ఉండేది ఏంటి అక్కడ? చాక్లెట్. అది కామన్గా ఉంటే దాన్ని సామాన్యీకరణం అంటారు. తర్వాత ఉన్నత క్రమం అంటే చాక్లెట్ పేరు చెప్పినా కూడా స్కూల్కి వచ్చాడు, అంటే ఇంక అంత బాగా కండిషనింగ్ అయిపోయాడు. ఓకే, తర్వాత విరమణం పొందాడు కదా విద్యార్థి, కొన్నాళ్ళు స్కూల్కి రావడం మానేశాడు కదా. స్కూల్కి రావడం మానేసినప్పుడు మధ్యలోని ఎందుకో సడన్గా స్కూల్ గుర్తించి స్కూల్కి వచ్చాడు అనుకోండి, అది స్పాంటేనియస్ రికవరీ. అంటే స్పాంటేనియస్ అంటే అప్పటికప్పుడే రావడం కదా, ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే ప్రయత్నం లేకుండా ఫాస్ట్గా వచ్చాడు అనమాట. అంటే అప్పుడప్పుడు విరమించిన తర్వాత కూడా సడన్గా స్కూల్కి రావడాన్ని ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు. సో ఫస్ట్ది చాక్లెట్ ఇవ్వడం, ఏంటది? రీఎన్ఫోర్స్మెంట్. చాక్లెట్ ఆపేయడం, విలుప్తీకరణ. సడన్గా స్కూల్కి రావడం, ఆయత్న సిద్ధ స్వాస్థ్యం. చాక్లెట్ సార్లు ఏ సార్లు చూసినా బడికి వెళ్ళిపోవడం, విచక్షణ. తర్వాత విచక్షణ, చాక్లెట్ సార్ని గుర్తించడాన్ని విచక్షణ అంటాం. తర్వాత చాక్లెట్ సార్లు చూసినప్పుడు స్కూల్కి వచ్చిన సామాన్యీకరణ. చాక్లెట్ అని పేరు చెప్పినా, ఆ తర్వాత టీవీలో యాడ్ వచ్చినా, ఉదయం టైం అప్పుడు చాక్లెట్ యాడ్ వచ్చినా కూడా స్కూల్కి, అంటే ఇంకా ఫిక్స్ అయిపోయాడు అనమాట పూర్తిగా, అది ఉన్నత క్రమ నిబంధన అవుతుంది. ఇప్పుడు పావులో ఉదాహరణ దగ్గరికి వద్దాం. ఫస్ట్ ఎక్కువ రొట్టె మొక్కలు ఇచ్చాడు కదా, రొట్టె మొక్కలు ఇచ్చి తన లాలాజాలం రాబట్టాడు కాబట్టి ఆ రొట్టె మొక్కలు ఇవ్వడం అనేది, ఎక్కువసార్లు రొట్టె మొక్కలు ఇస్తే ఏమవుద్ది? రీఎన్ఫోర్స్మెంట్, పునర్బలనం అవుతుంది. ఆ రొట్టె మొక్కలు ఇచ్చి మధ్యలో రొట్టె మొక్కలు ఆపేసాడు. కొంతసేపటికి రొట్టె వస్తుందేమో 2-3 సార్లు ఇది లాలాజలం స్రవించిస్తుంటుంది,
కానీ ఇంకా చూసి చూసి దాని మెదడులో రొట్టె రాలేదని చెప్పి లాలాజలం కూడా సెక్రెషన్ మానేస్తుంది. అదేంటవుద్ది? డిస్టింక్షన్, విలుప్తీకరణం లేదా విరమణం. తర్వాత గంట శబ్దం విన్నది కదా, ఆల్రెడీ పావులో గంట శబ్దం విన్నది కదా. అవి విరమించిన తర్వాత కొన్ని గంట శబ్దాలు దానికి వినబడ్డాయి, కానీ పావులో కొట్టిన గంట శబ్దానికి మాత్రమే విరమించింది కదా. విరమించిన తర్వాత సడన్గా ఒకసారి విరమించింది కదా, మధ్యలోనూ తటాలను గుర్తొచ్చి లాలాజలాన్ని స్రవించింది ఒకసారి సడన్గా. అదేమవుద్ది? స్పాంటేనియస్ రికవర్, ఆయత్న సిద్ధ శ్వాస. తర్వాత ఏమైందంటే అలాగా అన్ని గంటల్లోని కూడా పావులో కొట్టిన గంట శబ్దాన్ని గుర్తించి లాలాజలాన్ని స్రవించింది. అదేమవుద్ది? విచక్షణ. విచక్షణ అంటే మంచి చెడులు తెలుసుకోవడం, ఏది అవసరం అది గుర్తించడాన్ని విచక్షణ అంటాం, డిస్క్రిమినేషన్. తర్వాత సామాన్యీకరణం అంటే ఆ గంట ఇక్కడ కామన్గా ఉండాలి, గంట కామన్గా ఉండాలి. అంటే ఏంటి? ఐస్ క్రీమ్ బెల్ కొట్టినప్పుడు గంట అవుతుంది, ఐస్ క్రీమ్ వచ్చినప్పుడు గంట అవుతుంది కదా, మీకు వస్తుంది కదా, అసలు గంట ఉంటుంది ఇక్కడ. సో ఇలా గంట కొట్టినప్పుడు, పీచు మిఠాయి గంట కొట్టినప్పుడు, అలాగే బడి గంట మోగినప్పుడు ఆ గంట కామన్గా ఏ గంట, అలాగే ఇంట్లోని ఆ ఓనర్, కుక్కకి ఓనర్ ఉంటారు కదా, పూజా గదిలోని గంట కొట్టినప్పుడు, నిజంగా హిందువులు అయితే సో ఇలా గంట కొట్టినప్పుడు ఆ గంటలకు కూడా ఏ గంటకైనా లాలాజలం వచ్చేస్తుంది అనుకోండి, అది సామాన్యీకరణం, జనరలైజేషన్. కానీ ఓన్లీ పావులో కొట్టిన గంటకే లాలాజలం వస్తే విచక్షణ. రొట్టె ఇచ్చి ఇవ్వడం మానేసినప్పుడు అది లాలాజలం మానేస్తే డిస్టింక్షన్, విలుప్తీకరణ. రొట్టె ఎన్నిసార్లు ఇచ్చినా లాలాజలం వస్తుంటే పునర్బలనం. పావులో గంటకు మాత్రం లాలాజలం వస్తే విచక్షణ. అలాగే ఏ గంటకైనా లాలాజలం వచ్చేస్తుంటే జనరలైజేషన్. ఇప్పుడు ఉన్నత క్రమ నిబంధన అంటే ఏంటంటే అది అంత ఫాస్ట్గా నిబంధన చేసాడు కాబట్టి, కండిషనింగ్ చేసాడు కాబట్టి, పావులో పేరు చెప్పినా కూడా లాలాజలం వచ్చాడు, పావులో వేసుకున్న కోటు చూసినా కూడా లాలాజలం వచ్చాడు, అలా రష్యా అని పేరు చెప్పినా కూడా లాలాజలం వచ్చాడు, అలాగే గంట అని పేరు చెప్పినా లాలాజలం వచ్చాడు. ఏ విధంగా చూసినా పావులో ఉండే వీధి పేరు చెప్పినా కూడా లాలాజలం వచ్చింది. అంటే ఒక మనిషి అయితే కుక్క కాబట్టి ఏ విధంగా చూసినా కూడా అది గదిలోకి వెళ్ళగానే లాలాజలం స్రవించిస్తూ ఉంటుంది. ఓకే. అలాగే ఒక డాక్టర్ ఉన్నాడు, ఇంజెక్షన్కి భయపడినటువంటి స్టూడెంట్ డాక్టర్ పేరు చెప్పినా కూడా భయపడిపోవడం, డాక్టర్ ఉండే వీధి చూసినా భయపడిపోవడం, తెల్ల కోటు చూసినా భయపడిపోవడం, కంపౌండర్ని చూసినా భయపడిపోవడం, నర్సుని చూసినా భయపడిపోవడం. ఓకే. అలాగే అంబులెన్స్ చూసినా కూడా 108 వెళ్ళినా కూడా భయపడిపోవడం. ఇది ఉన్నత క్రమ నిబంధన, ఇంకా పీక్ స్టేజ్ అనమాట. పీక్ స్టేజ్ పూర్తిగా వాడు కండిషనింగ్లోకి లోబడిపోయాడని అర్థం అనమాట. సో ఆ విధంగా ఎడ్యుకేషన్ సైకాలజీని స్టూడెంట్స్కి అప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఈ 6కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ బిట్లు వస్తాయి, అప్లికేషన్ బిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటి సంబంధించి. సో రీఎన్ఫోర్స్మెంటు, డిస్టింక్షను, స్పాంటేనియస్ రికవరీ, డిస్క్రిమినేషను, సామాన్యీకరణం, ఉన్నత క్రమ నిబంధన. ఓకే.